తెలివైన కోతి. ఒక అడవిలో ఒక తెలివైన కోతి నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టుపై నివసించేది. ఆ చెట్టు రుచికరమైన పండ్లతో నిండి ఉండేది. కోతి ఆనందంగా పండ్లు తింటూ కొమ్మల మీద ఆడుకుంటూ కాలాన్ని గడిపేది. ఒకరోజు ఒక ముసలి నీటిలో ఆకలితో అలసిపోయి ఉండేది. దయతో కోతి దాన్ని చూసి కొన్ని పండ్లు ఇచ్చింది. ముసలి ఎంతో సంతోషించింది. అది ప్రతిరోజు పండ్లు తినడానికి మరియు కోతితో మాట్లాడడానికి వస్తుండేది. కొద్ది రోజుల తర్వాత వారు మంచి స్నేహితులు అయ్యారు. ఒకరోజు ముసలి తన భార్యతో కోతి గురించి చెప్పింది. ఆ కోతి ఇచ్చే పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి అని చెప్పింది. అత్యంత దురాశ పట్టిన భార్య, అలాగైతే ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉండాలి అని అంది. దాన్ని నాకు ఇచ్చేయి అని ముసలిని కోరింది. ముసలి దానికి ఆశ్చర్యపోయింది. కానీ భార్య ఒత్తిడితో రేపు కోతిని నదికి అటు పక్కకు తీసుకువస్తా, నువ్వు వచ్చేయని చెప్పింది. మరో రోజు ముసలి కోతిని ఇలా ఆహ్వానించింది. నీవు ఎప్పుడు నా ఇంటికి రాలేదు కదా, నువ్వు మా ఇంటికి రా, నదికి అటువైపున నా ఇల్లు ఉంటుంది, వెళ్దాము, నా భార్య నిన్ను కలవాలనుకుంటుంది అని చెప్పింది. కోతి నిజమేనని భావించి ముసలి ఇంటికి వెళ్ళింది. ఇది ఒక మంచి అవకాశమని అనుకొని ముసలి నడుము మీద ఎక్కించుకుంది కోతిని. నది మధ్యకు వెళ్ళాక ముసలి తన భార్య ప్రణాళికను బయట పెట్టింది. నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది కాబట్టి నేను నిన్ను ఆమె దగ్గరకు తీసుకెళ్తున్నా అని చెప్పుకుంది. కోతి భయపడకుండా తెలివిగా స్పందించింది. ఓహో, నువ్వు ముందే చెప్పుంటే నా గుండె తీసుకురాగలిగేవాడిని. అది చెట్టుపై ఉంది, నన్ను తిరిగి ఒడ్డుకు తీసుకెళ్ళు, నేను తీసుకువస్తాను అని అంది. అజ్ఞాని అయిన మొసలి నమ్మి తిరిగి ఒడ్డుకు చేరింది. కోతి వెంటనే చెట్టు మీదకు ఎగిరింది. నీవు మన స్నేహాన్ని మోసం చేశావు అని కోతి కోపంతో చెప్పింది. ఇక నీపై నమ్మకం పెట్టుకోను, వెంటనే నదికి వెళ్ళిపో అంది కోతి. మొసలి సిగ్గుతో నీటిలోకి వెళ్ళిపోయింది. నీతి తెలివైన ఆలోచనలను ముప్పును తగ్గించగలవు.